వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాహిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులకు సన్మాన ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు ఎం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీలు, పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, ప్రస్తుత ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజయ్య, ఎమ్మెల్యేలు వివేక వెంకట స్వామి, గండ్ర సత్యనారాయణ, యశస్విని రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ప్రో కోదండరాం, పాపిరెడ్డి, వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య, శ్రీకాంత్ చారి, తల్లి శంకరమ్మ, లాయర్లు, డాక్టర్లు, విద్యార్థి తదితర ఇతర ముఖ్య నేతలు, మేధావులు, అమరవీరుల కుటుంబాలు పాల్గొన్నారు. వెళ్ళినప్పుడు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో అన్నారు, అరే ఏంటిది మీరు తెలంగాణ ఎంపీస్ బ్లాక్ బ్యాచెస్ వేసుకున్నారు, ఇది సరైన పద్ధతి కాదని చెప్పి అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు ఆ తెలంగాణ ఎంపీస్ అందరినీ పిలిపించి వారు కొంచెం దబాయించడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఎప్పుడు ఎంపీలు లొంగలేదు. అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు కూడా ఇదే చెప్పినాం, లేదు సార్ మాకు కావాలి తెలంగాణ ప్రజలందరూ కూడా ఇదే ఆశ ఉంది. 1969లో కూడా తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఇందిరాగాంధీ గారు మాకు తెలంగాణ ఇస్తామని చెప్పినారు. ఈసారి కూడా సోనియా గాంధీ గారు చెప్పిన తర్వాత మీరు ఎలాగైనా తెలంగాణ ఇవ్వాలని చెప్పి మీరు మాట ఇవ్వడం జరిగింది. సుదీర్ఘకాలం పాటు ఆ సుదీర్ఘకాలం సాగిన ఈ ఉద్యమంలో ప్రతి దశలో కూడా వరంగల్ చాలా అగ్రభాగాన ఒక కీలకమైన పాత్ర పోషించింది. 53లో జరిగిన 52లో జరిగిన ఉనికి ఉద్యమం వరంగల్ నుంచి ప్రారంభమైంది. ఆగస్టు నెల 52 ఇక్కడ ఉనికీలకు ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళని ఉద్యోగం నుంచి తొలగించి ఆ ఉద్యోగాలు ఉనికీలతో నింపాలని డిమాండ్ చేశారు, ప్రత్యేకించి టీచర్ పోస్ట్. అక్కడ మొదలైన ఉద్యమం ఆ తర్వాత హైదరాబాద్లో ఊరేగింపుకు దారితీసింది. ఆ ఊరేగింపుకు దారి తీసిన సమయంలో అక్కడ సిటీ కాలేజీలో ఆ రోజుల్లో ఉద్యమకారుల మీద కాల్పులు జరిగినాయి, 7 అమరులైన. ఆ సందర్భాన్ని జయశంకర్ సార్ చాలా వివరంగా చెప్పేటోడు. ఆ రోజు నాకు బస్సు దొరకలేదు, నేను ఎక్కిన బస్సు టైర్ పంక్చర్ అయ్యి లేట్ అయింది, లేకపోతే నేను కూడా ఆ రోజు అమరుని అయ్యేవాడిని. ఆ ఘట్టం నుంచి 68 ఉద్యమానికి వస్తే పాల్వంచలో మొదలైన ఉద్యమానికి అనుబంధంగా ఒక ఉద్యమం నడిచిందంటే అది వరంగల్లో అప్పుడు కీలక పాత్ర పోషించారు సంగంరెడ్డి సత్యనారాయణ గారు కానీ, జయశంకర్ గారు, పురుషోత్తమరావు గారు,